ఔటర్ రింగ్ రోడ్డు కొనసాగించడం చేసేయడం కానీ పోరిపోటు కానీ ఆయన ఏదైతే ప్రతిపాదించారో కొన్ని జరిగి కొన్ని జరగలేదు చంద్రబాబు నాయుడు కాలంలో మిగతా అన్నీ చేశాడు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు ఏదో పోరాడి వీళ్ళని తిట్టి అధికారంలోకి వచ్చారు, కానీ వాళ్ళు చేసినన్ని మరింత కొనసాగించి మరింత హైదరాబాద్కి మేలు చేశారు. అది విద్యుత్ లక్షణం. అంతేగాని వాడు మొదలెట్టాడు కాబట్టి దాన్ని ఖతం చేయాలి. వాడు ఏం చేసినా అంటే ఇది తొక్లక్ లక్షణం. అది కాబట్టి పోలవరం పూర్తి చేయాలి. మొదటి దశ వెంటనే కావాలి, రెండో దశ 3-4 ఏళ్ళు పడుతుంది. అలాగే రాజధానికి అది ముఖ్యం నా దృష్టిలో. ఒక గ్రీన్ఫీల్డ్ సిటీకి అద్భుతమైన అవకాశం అమరావతిలో. గ్రీన్ఫీల్డ్ సిటీ ఉంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి. ఇవాళ ప్రపంచంలో ఇరుకైనటువంటి పట్టణాల్లో మరుగు సదుపాయాలు లేకుండా ప్రపంచ స్థాయి టాలెంట్ రాదు, పెట్టుబడి రాదు. హైదరాబాద్లో పెట్టుబడులు టాలెంట్ ఎందుకు వచ్చినాయి? పేరుగా హైదరాబాద్ ఉంటున్నాం, కానీ హైదరాబాద్ నగర శివారులో పుష్కలంగా భూమి ఉంది కాబట్టి అక్కడ మనం అభివృద్ధిని, అక్కడికి వెళ్తే మీకు టోక్యోలో ఉన్నారో, షికాగోలో ఉన్నారో, న్యూయార్క్లో ఉన్నారో తెలియదు. ఇది గ్రీన్ఫీల్డ్ సిటీ. అది అదే రకంగా గ్రీన్ఫీల్డ్ సిటీ రాజధాని కోసం కాదు, అక్కడ గ్రీన్ఫీల్డ్ సిటీ కోసం. దానికి ప్రజలు ముందుకు వచ్చారు, భూమిని ఇచ్చారు. భూమి చాలా కరువైనటువంటి రాష్ట్రంలో, రాష్ట్రం నడిబొడ్డున ప్రజలు బోళ్ళంత భూమిని ఇచ్చారు. పక్కనే కృష్ణా నది ఉంది, జలాలు ఉన్నాయి. తీర ప్రాంతం దగ్గరలో ఉన్నది. అక్కడ అపారమైనటువంటి మేధా సంపద ఉన్నది. ఆ ప్రాంతాల్లో 2-3 జిల్లాల్లో చాలా చదువుకున్న వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వాళ్ళు, పెట్టుబడి పెట్టే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి పంటలు ఉన్నాయి. కాబట్టి అనువైన స్థలం. గ్రీన్ఫీల్డ్ సిటీ కనుక వేగంగా వస్తే పెట్టుబడులు పెరుగుతాయి. మనం టాలెంట్ని ఆకర్షించవచ్చు. అది పూర్తి చేయాలి. మౌలిక సదుపాయాలు బాగు చేయాలి. ఉదాహరణ విశాఖపట్నం నుంచి చెన్నై దాకా నా దృష్టిలో పెట్రో కారిడార్లో మరొకటి పెట్టాలి, తీర ప్రాంతం మొత్తంలో కూడా. మరి తీర ప్రాంతం 1000 కిలోమీటర్ల ఉన్నప్పుడు అద్భుతంగా మనకి ఇవాళ రోజుల్లో ఉన్న కొద్దికి లేజర్ ఇండస్ట్రీ పెరుగుతుంది. మీరు శ్రీలంకలో మరో చోట పెద్దగా బాగా మెయింటైన్ కూడా చేయట్లా, కానీ అక్కడ మీరు టూరిస్ట్ కాటేజీలు పెట్టగానే హైదరాబాద్ నుంచి పొలవమంటూ వెళ్ళిపోతున్నారు 100 మంది. కాబట్టి తీర ప్రాంతం ఉపయోగించుకోవాలి రకరకాలుగా ఆర్థిక వ్యవస్థ పెరగడానికి. మీరు పారిశ్రామికీకరణ కోసం కియా మోటార్స్ బ్రహ్మాండాన్ని పనిచేశారు. ఏనాడు కూడా తెలుగు రాష్ట్రాల్లో, అందులో ఒక బీద ప్రాంతంలో మల్టీనేషనల్ కంపెనీ వస్తుంది అనుకోవాలి. అలాంటివి ఈ 30 తెచ్చుకోవాలి, ఒకటి కాదు మీరు. కాబట్టి చేయాల్సిన పని పుష్కలంగా ఉంది. ఆ సంగతి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి తెలుసు, ఆయన మనందరికంటే అనుభవం ఉన్నది. అందుకే ప్రజలు ఆయనకి ఓటేశారు ఆ కోరికతోనే. ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేయాలి. ఇక మూడోది నేను చెప్పాను, అన్ని రాష్ట్రాలకి, దేశం మొత్తానికి సంబంధించి విద్య, ఆరోగ్యం, చిన్న పట్టణాలు అభివృద్ధి చేయకపోతే ఎక్కడికక్కడ పెద్ద నైపుణ్యం లేనటువంటి గ్రామీణులకి ఎక్కడో పొట్ట చేత పట్టుకుని 100 కిలోమీటర్ల మహానగరానికి వలసపోయి బిక్కుబుక్కుమంటి బతుకుతూ ఆలనా పాలన లేక, చిన్న ఆదాయంతో బతకలేక అలా ఉండటం కంటే, చిన్న పట్టణాలతో చిన్న ఆదాయం ఉన్నవాళ్ళు దగ్గరలోనే కనుక ఇటు పల్లెటూళ్ళలో ఉంటూనే అక్కడ పని చేసుకోవచ్చు, పట్టణంలో ఉంటే పల్లెటూరు సంగతి చూసుకోవచ్చు. 20,000 ఆదాయం అన్నా కూడా మంచి ఆదాయం అక్కడ. ఆ 20,000తో హైదరాబాద్, చెన్నై వెళ్తే ఎవరు పట్టించుకోలేము. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అభివృద్ధిని మనం మార్చాలి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే సామాన్యుడికి ఎదిగే వ్యవస్థలో నాకు కూడా భాగం ఉందన్న విశ్వాసం కలిగించాలి. వాళ్ళు ఏమవుతుంది, ఆర్థిక ప్రగతి వల్ల అందరికీ లాభం ఉంది. ఇప్పుడు సముద్రంలో ఆటుపోటు వచ్చినప్పుడు అన్ని నావలు లేస్తాయి, కానీ కొన్ని నావలు చాలా ఎక్కువ లేస్తాయి ఆర్థిక ప్రగతిలో. మన ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బాగా విద్య నైపుణ్యం, నిజమైన నైపుణ్యం ఉన్న వాళ్ళకి, కాస్త చేతిలో పెట్టుబడి ఉన్న వాళ్ళకి, తొందరగా నగరాల్లో ఉన్న వాళ్ళకి, ఈ 3 ఉంటే వాళ్ళు చాలా ఎత్తులేస్తారు. ఇక్కడ లేవట్లా, సహజంగానే బాధ కలుగుతుంది, మిమ్మల్ని తిరస్కరిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఇది అవకాశం కల్పించాలంటే చిన్న పట్టణాలు కావాలి, మంచి ప్రమాణాల విద్య నైపుణ్యం కావాలి, వేగంగా అందించే ఏర్పాటు కావాలి, ఉత్తుత్తి విద్య కాకుండా మంచి ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఒక సమగ్రమైన వ్యూహంతో వెళ్ళాలి. మనకున్న వనరులతో, లేని డబ్బులతో మనం ఏం చేయలేం. కొంచెం కోరికలు కోరితే లాభం లేదు. ఉన్న డబ్బుల్ని ఎలా ఉపయోగించాలి, అత్యుత్తమ ఫలితాలతో, ఆ రకంగా ఆలోచించాలి. ఇప్పుడు మీ ఫౌండేషన్ ఫర్ డెమోక్రసీ రిఫార్మ్స్ దీని మీద రిజర్వేషన్ల వ్యవహారంలో గత కొన్నాళ్లుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న రిజర్వేషన్ల వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అసలు? 3 అంశాలు ఉన్నాయి దీనిలో. శతాబ్దాల పర్యంతం తరతరాలుగా వాళ్ళు ఏ పాపం ఎరగకుండా కేవలం మన సాంప్రదాయము, మూఢనమ్మకాలు, కుల వ్యవస్థ కారణంగా నష్టపోయినటువంటి వర్గాలు చాలా ఉన్నాయి. ఆ వర్గాలని జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకొచ్చి ఊరికే మాటలు చెప్పటం కాకుండా, ఇదిగో గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవటం కోసం తాత్కాలికంగా మీకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం, నమ్మండి అని ఏర్పాటు చేశాం రిజర్వేషన్. సమస్య ఎక్కడ వచ్చిందంటే, తాత్కాలికంగా ఎందుకు పెట్టారు? అవును, అది చేయకపోయేసరికి ఏమైంది, రిజర్వేషన్ ఎప్పుడు వర్తిస్తుంది మీకు? స్కూల్లో రిజర్వేషన్ లేదుగా, కాలేజీలో. అసలు పునాది లేకపోతే కాలేజీ రిజర్వేషన్ ఉపయోగం ఏంటి? మీకు పునాది ఉండాలిగా, అసలు ముందు దాన్ని ఉపయోగించిన పునాది ఉండాలిగా. మీకు మీ బుద్ధి, తెలివితేటలు దేవుడు అందరికీ సమానంగా పంచాడు. ఒక కులానికి ఎక్కువ, కులానికి తక్కువ. కానీ తెలివి బయటపడడం అనేది విద్య నుంచి వస్తుంది.
ఎస్. విద్య సరిగ్గా అందనప్పుడు ఉత్తిత్తి విద్య ఇచ్చినప్పుడు రిజర్వేషన్ ఇచ్చామని నటించినా కూడా జీవితాలు బాగుపట్ల చాలామందికి. అవును. కొంతమంది అయినా కూడా అందుకని అద్భుతంగా చేస్తున్నారు. కానీ చాలామందికి ఎప్పుడైతే పునాదులు సరిగ్గా లేవో రిజర్వేషన్ ఉన్నా ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి రిజర్వేషన్లు వచ్చినా మా జీవితం ఇట్లానే ఉందని చెప్పని ఇక్కడ కొంతమంది వీళ్ళ బాధ. రిజర్వేషన్ల ద్వారా వాళ్ళందరికీ దోచిపెట్టేస్తున్నారు, మాకు రావట్లేదని వీళ్ళ బాధ. దీన్ని జీరో సమ్ గేమ్ అంటాం. అంటే ఒక కేక్ ఉంది, ఆ కేక్లో నేను ఎక్కువ తింటే మీకు ఎక్కువ మిగలదు, అవును, మీరు ఎక్కువ తింటే నాకు ఎక్కువ మిగలదు. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరికీ ఎప్పుడు కష్టం ఉంటుంది. మీరు తింటా ఉంటే నేను కొరకర చూస్తాను, నేను తింటా ఉంటే మీరు కొరకర చూస్తారు. ఇది కూడా అలాంటిది. కాబట్టి రాజకీయం ఏం చేస్తుంది, వీళ్ళ మధ్య ద్వేషాన్ని పెంచేసి నాకు ఏ కులం లేదా ఏ వర్గం నా పక్కన ఉందో చూసుకుని దానికోసం అటో ఇటో మాటలు చెప్పేసి ఓట్లు పొందడం చాలా తేలిక. అది పరిష్కారం కానే కాదు. మంచి ప్రమాణాల విద్య, అత్యున్నత ప్రమాణాల విద్య అది ఇచ్చి ఒక బిడ్డ ఏ కులంలో ఏ కుటుంబంలో ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా ఎవరితో అయినా పోటీ పడగలదు ఆ బిడ్డ అనేటువంటి స్థాయి మీరు తీసుకురండి. మీరు ఎక్కడ చదివారో నాకు తెలియదు. నేను మారుమూల గ్రామంలో చదువుకున్నాను. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ స్కూల్, మామూలు స్కూళ్ళు. ఆ రోజుల్లో 70 రూపాయల జీతం మా టీచర్లకి. వర్షం కురిస్తే నీళ్లు కురిసేవి. నేనే కాదు, మా తరంలో లక్షల మంది అలాంటి స్కూల్కి వెళ్ళినా కూడా అరే ఈ స్కూల్కి వెళ్ళేవని కళ్ళిండి ఖర్చు అవసరం లేకుండా జరిగింది. ఈ సమాజం మాకు అద్భుతమైన విద్యనిచ్చింది. ప్రపంచంలో వాళ్ళందరం కూడా కొన్ని లక్షల మంది ప్రపంచ దేశాల్లో కానీ దేశంలో కానీ అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండగలిగాం. అలాంటి విద్య అందిస్తే 10వ తరగతి 12వ తరగతి అయ్యేసరికి ఎవరెవరితోనైనా పోటీ పడగలరు. అప్పుడు రిజర్వేషన్ల ప్రభావం ఉంటే దానికి చర్చ చాలా తేలిక ఇంకో రకంగా మార్చుకోవచ్చు. అది చేయకుండా మనం ముసుగులో గుద్దులాట ఆడుతున్నాం. అది చేయకుండా రాజకీయంగా రిజర్వేషన్ అనే అస్త్రాన్ని ఉపయోగించి జనాన్ని విభజించి మన ఓటు పొంది వాళ్ళ బతుకులు మాత్రం బాగుపడకుండా చేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నాం. చివరికి రిజర్వేషన్ పొందే వాళ్ళకి బాధ ఉంది, పొందని వాళ్ళకి బాధ ఉంది. చాలా జీనియస్ కావాలి. రిజర్వేషన్ల వ్యవస్థ పెట్టి రిజర్వేషన్ పొందే వాళ్ళకి పొందిన వాళ్ళకి కష్టం కలిగించడం చూసారా, దానికి చాలా తెలివితేటలు కావాలి, చావు తెలివితేటలు. మన దేశంలో చేస్తున్న పని అది. కాబట్టి పాఠశాల విద్యని బాగు చేయండి. అత్యున్నత ప్రమాణాలు. చైనాలో మీరు చూస్తే 8వ తరగతి దాకా మీరు మారుమూల గ్రామంలో ఉన్నా మహానగరంలో ఉన్నా సరే, డబ్బున్నా లేకపోయినా సరే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందుతుంది. 9 నుంచి కొంత డబ్బు పెట్టాలి, ఎక్కువ డబ్బు కాదు కానీ కొంచెం బాగానే పెట్టాలి. ఆ రోజుల్లో విన్నది ఒక 2-3-4 వేల అంటే $1,000 సమానం. ఓకే. ఆ రోజుల్లోనే 9th క్లాస్కి, 9th నుంచి 9th, 10th, 11th, 12th. ఓకే. 12th తర్వాత యూనివర్సిటీలో మళ్ళీ డబ్బులు పెట్టాలి. కానీ అత్యున్నత ప్రమాణాలు అది ఉండగానే నైపుణ్యం, అది ఉండగానే సంపాదించే శక్తి, ఉపాధి కల్పన. అది లేకుండా మీరు సమాజానికి అసలు మార్గాన్ని చూపెట్టలేరు. ఆధునిక యుగంలో విద్య లేనిది అభివృద్ధి లేదు, విద్య లేనిది సామాజిక న్యాయం లేదు, సమాజ నిర్మాణం లేదు. అది లేకుండా మనం నటించి ఈ దొంగ చదువు కోసం దొంగ సీట్లు గొడవ పెడుతున్నాం. ఆ రిజర్వేషన్ పోదా, దాన్ని తీలే. అది చేస్తే అవకాశం కల్పిస్తే అప్పుడు మనం కూర్చోవచ్చు. అప్పుడు మనం కూర్చుని అప్పటి వరకు రిజర్వేషన్ వ్యవస్థ ఇట్లాగే ఉండాలా? ఇట్లాగా మరి మార్గం ఏంటి? మీరు చేయాల్సిన పని చేయకుండా మీరు ప్రజలు నిందిస్తారు. ప్రతిభ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం, ప్రతిభ లేని వాళ్ళు ముందుకు రావటం, అది వాస్తవం. ఇదంతా అది ఎగ్జాజరేట్ చేస్తున్నాను నేను, అది ఒప్పుకోను. కాదా? సీట్లు పెరుగుతున్నాయి, ప్రతిభ